ఎక్కడికి వెళ్ళాల్సిన దగ్గర నుంచి మనం ఈఆర్ఓ గారు, మన ఐటీడీసీఓ గారు అందరి యొక్క సాన్నిధ్యంతో ఈ యొక్క ర్యాలీని ప్రారంభించాం. కాబట్టి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అంబేద్కర్ సెంటర్ దగ్గర ఒక మానవహారం ఉంటుంది. ఆ తర్వాత విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ యొక్క సందర్భంగా మనకు అత్యంత ముఖ్యమైన మన ఓటు హక్కు వినియోగించుకోవడానికి, ఓటింగ్ శాతం పెరగడానికి ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన పిఓఐటీడీ గారు ప్రతీక్ జైన్ గారు రావడం మేము ఆనందిస్తున్నాము. మీ అందరికీ మీరు మీ ఓటును స్వేచ్ఛగా, మీ మనస్సాక్షిగా, ఎటువంటి ఒత్తిడికి లోపడకుండా వినియోగించుకోవాల్సిందిగా నేను ఈ ప్లాట్ఫామ్, ఈ వేదిక మీద నుండి మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా చూస్తే ఏముంటుంది, మన భారత రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగ ప్రకారంగా ప్రతి వాడికి, ప్రతి పౌరుడికి ఒక వజ్రాయుధం లాగా ఉంటుంది. పైన వ్యవసాయ పైన ఎవరైనా ఉంటే వాళ్ళ హోక్ మీరు నమోదం చేసుకోవాలి. అలాగా ఎలక్షన్ రోజు మీకు ఎవరైనా 5 సంవత్సరాల ఎవరైనా పని చేసి ఉంటే ఓటింగ్ శాతం పెంచుకుంటే మన అందరూ సహయోగిస్తారు. మీడియా మంత్రులు అందరూ వాళ్ళు ఇక్కడ వచ్చారు. డిఎస్పీ గారు, మన ఏఆర్ఓస్ అందరికీ నమస్కారిస్తూ చెప్తూ సెలవు తీసుకుంటున్నారు.